వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరంలో మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన పునరుద్ధాన పండుగను బట్టి వందనాలు. ఇంతవరకు నిన్ను ఆరాధించాం, స్తుతించాం ప్రభా. ఈ సమయంలో మీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా పునరుద్ధాన దినాన నేను మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని దేవా మేము గ్రహించడానికి మీరు మాకు సహాయం చేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం ధ్యానించబోతుండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మాట్లాడే మీ దాసుని బలపరిచి వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి 4 సువార్తికులు వ్రాశారు. మరి గత 2021 సంవత్సరంలో మత్తయి సువార్తని ఆధారంగా చేసుకొని మనం పునరుద్ధాన పండుగని ధ్యానం చేశాం. 2022లో మార్కు సువార్త ద్వారా మనం ధ్యానం చేశాం. 2023లో లూకా సువార్త ద్వారా ధ్యానం చేశాం. మరి ఇదేంటి 2024 యోహాను సువార్తని ఆధారంగా చేసుకొని పునరుద్ధాన దినాన ఏం జరిగింది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో 4 సువార్తలు ఉంటే మొదటి 3 సువార్తల్ని థియాలజీలో సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అనగా ఒకే దృష్టితో వ్రాయబడిన సువార్తలు. ఏమేంటి? మత్తయి, మార్కు, లూకా. కానీ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనది. మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు యోహాను సువార్తని చాలా స్పెషల్గా మాకు నేర్పించారు ట్రైనింగ్లో. దాన్ని జాన్ అండ్ జానైన్ గాస్పల్స్ అంటే జానైన్ థియాలజీ అంటారు. కనుక 3 సువార్తికులు చెప్పే విధానం వేరు, యోహాను చెప్పే విధానం చాలా ప్రత్యేకమైనది. 3 సువార్తికులు యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలని, ఆశ్చర్యాల గురించి చెప్తూ ఆశ్చర్యం, అద్భుతం అని చెప్తే, యోహాను మాత్రం సూచక క్రియ అనే పదం వాడతాడు. ఏం వాడతాడు? సూచక క్రియ. అనగా ఈ అద్భుతం ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా మనకు సూచిస్తుంది అని చెప్పడానికి ఆయన రాశాడు. ఆయన యొక్క రాసినటువంటి గ్రంథంలో నుంచి 20వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క 3 ప్రత్యక్షతల గురించి యోహాను రికార్డ్ చేశాడు. ఎన్ని ప్రత్యక్షతలు? 3 ప్రత్యక్షతలు. కనుక ఈ 20వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. ప్రత్యక్షతల్ని ఆధారంగా చేసుకొని దాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. నోట్ చేసుకోండి. నెంబర్ 1, మొదటి ప్రత్యక్షత మగ్దలేనే మరియకు. ఎవరికి మొట్టమొదటి ప్రత్యక్షమైంది? మగ్దలేనే మరియకు ప్రత్యక్షత. 1 నుండి 18 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 18 వచనాలు. రెండవ ప్రత్యక్షత 10 మంది శిష్యులకు. ఎంతమంది శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు? రెండవదిగా 10 మంది శిష్యులకు. మరి మిగతా 2 ఏమయ్యారు? ఇస్కరియోతు యోధానేమో ఉరి పెట్టుకొని చనిపోయాడు. తోమానేమో ఆ రోజు ఆ సమావేశానికి రాలా. అప్పుడు ఎంతమంది మిగిలారు? 10 మంది. పునరుద్ధాన సాయంకాలం రోజునే ఉదయాన్నేమో మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యాడు. సాయంకాలమేమో 10 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. 19వ వచనం నుండి 25వ వచనం వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 19 నుండి 25 వరకు. చివరిగా తోమాకు ప్రత్యక్షత. ఎవరికి ప్రత్యక్షత? తోమాకి. 26వ వచనం నుండి 31వ వచనం వరకు. 26 నుండి ఎక్కడి దాకా? 31. 3 ప్రత్యక్షతలండి. ఆ 3 ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. మొట్టమొదటి ఎవరికి? మగ్దలేనే మరియకు. 1 నుంచి 18 వచనాలు. రెండవది 10 మంది శిష్యులకు రెండవ ప్రత్యక్షత 19 నుండి 25 వరకు. మూడవది తోమాకు స్పెషల్ ప్రత్యక్షత అన్నమాట. ప్రత్యేకంగా తోమా కోసమే దిగొచ్చాడు. అది 26 నుంచి 31 వరకు ఉన్నటువంటిది. దాంతో ఈ అధ్యాయం అయిపోతుంది. యాక్చువల్గా 20వ అధ్యాయంతో యోహాను సువార్త అయిపోయింది.
కానీ ఒక అధ్యాయం ఎక్స్ట్రా ఉంది కదా. ఎన్నో అధ్యాయం అది? 21. ఆ అధ్యాయాన్ని ఎపిలోగ్ అంటారు. అది తర్వాత యాడ్ చేశారనమాట. యోహాను అయితే తన సువార్తని 20వ అధ్యాయంతో ముగించాడు. చూడండి ఆ ముగింపు ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. ముగింపు 30:31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను అని ఫుల్ స్టాప్ పెట్టాడు. దాంతో యోహాను సువార్త అయిపోయింది. తర్వాత కాలంలో 21వ అధ్యాయాన్ని మరి యాడ్ చేయడం జరిగిందనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మరి దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి ఈ 3 ప్రత్యక్షతలు ఎలా జరిగాయి, ఆ ప్రత్యక్షతల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనం ఎలా సిద్ధపడాలో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, మగ్దలేనే మరియకు ప్రత్యక్షత. ఏంటి మొదటి ప్రత్యక్షత ఎవరికి? మగ్దలేనే మరియకు ప్రత్యక్షత. లాంగ్ పారాగ్రాఫ్ ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుండి 18 వచనాలు. జాగ్రత్తగా వినండి. మగ్దలేనే మరియ, యాక్చువల్గా ఈరోజు కూడా మన సంఘంలో మరియమ్మలు చాలామంది ఉన్నారు. ఇప్పుడే కాదు, బైబిల్ కాలంలో కూడా మరియమ్మలు చాలామంది మరియమ్మలు ఉన్నారు. అందుకనే ఈ మరియమ్మని వాళ్ళ ఊరు పేరుతో పిలిచారన్నమాట. మగ్దల అనేది ఒక గ్రామం, అదొక ఊరు. ఏ గ్రామం? మగ్దల. మగ్దల అనేటువంటి గ్రామము గలిలయ సముద్రానికి పడమరగా ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం నుండి ఆమె వచ్చింది కాబట్టి ఆమెను ఏమని పిలిచారు? మగ్దలేనే మరియా అని అన్నారు. మరి ఈ మరియకి యేసుకి ఉన్నటువంటి ఆ సహవాసం ఎలా జరిగింది అని అంటే, ఈమెలో నుండి యేసు ప్రభువారు 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఈమెకు ఆల్రెడీ 7 దయ్యాలు పట్టినాయి అంట. ఎవరికి? మగ్దలేనే మరియకి. ఆ 7 దయ్యాలను పట్టి ఆమెని ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు ఆమెను ప్రేమించి తన కృపను బట్టి ప్రేమను బట్టి 7 దయ్యాలను వెళ్ళగొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమె ప్రభువు శిష్యురాలిగా మారింది, ప్రభువుని వెంబడించింది. ఎవరామె? మగ్దలేనే మరియ. ఈ సంగతి ఎక్కడుందంటే లూకా 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఊరికి ఆ రెఫరెన్స్ రాసుకోండి. ఆ తర్వాత మగ్దలేనే మరియ యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు క్రీస్తు సిలువ యొద్ద ఉన్న స్త్రీలలో ఈమె కూడా అక్కడే ఉంది. యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ. అక్కడ ఎవరున్నారు వాళ్ళ మధ్యలో? మగ్దలేనే మరియ కూడా ఉంది. అంతేకాదు, యేసు ప్రభువుని సమాధిలో పెడతా ఉంటే ఆ సమాధి దగ్గర కూడా ఆమె ఉన్నది. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర కూడా ఉన్నది. ఆమె ప్రభువుని ఎంతగా ప్రేమించిందంటే 7 దయ్యాలు పట్టిన నన్ను ప్రభువు విడిపించాడని కృతజ్ఞతా హృదయంతో ప్రభువు చనిపోయినందుకు ఆమె ఎంతగానో ఏడ్చింది, రోధించింది. ఆయన పట్ల తన భక్తిని, ప్రేమను కనబరిచింది. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి చూడండి 20వ అధ్యాయం 1వ వచనం, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడనే లేచి ఏడకొచ్చింది? సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సుగంధ ద్రవ్యములు పూయవలెనని వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందంటే ప్రభువు లేస్తాడన్న సంగతి ఆమెకు కూడా గుర్తులేదు. యేసయ్య 3 సార్లు చెప్పినా అందరూ మర్చిపోయారు, మగ్దలేనే మరియ కూడా మర్చిపోయింది. మరి ఎందుకు వచ్చింది ఆమె? యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిందని మార్కు తన సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఈరోజు మనము ఈ 18 వచనాలని ధ్యానించడానికి గాను దాన్ని 4 భాగాలుగా విభజిద్దాం. A, B, C, D అని రాసుకోండి. ఏ, ఆమె పెందలకడనే వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆమె? అంటే బాగా ఇంకా చీకటి ఉందన్నమాట. చీకటితో ఉండగానే వచ్చింది ఆమె. అది 1వ వచనం. 2వది, ఆమె పరిగెత్తి శిష్యులకు చెప్పింది. షీ ర్యాన్. మొట్టమొదట షీ కేమ్, 2వది షీ ర్యాన్. ఆమె పరిగెత్తుకుండా శిష్యులకు చెప్పింది. చూడండి 2 నుండి 10 వచనాలు. 2 నుండి 10 వచనాలు. ఆమె సమాధి దగ్గరకు వచ్చేసరికి ఆ దృశ్యం ఏంటో చూడండి. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అక్కడ పోయేసరికి సమాధికి పెద్ద రాయి అడ్డం పెట్టారు. ఆ సమాధికి అదొక కొండ. ఆ కొండను తొలిచారు. ఆ లోపల ప్రభు శరీరాన్ని పెట్టారు, పెద్ద బండరాయిని పెట్టారు.
ఈమె దగ్గరకు వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి అక్కడ రాయి పక్కకు తొలగించి ఉంది. ఆమె గుండె జల్లుమంది. ఏంటి సమాధి దగ్గర రాయి పక్కకు దొరిలించుంది? ఇంకేముంది, నా ప్రభువు శరీరాన్ని ఎవరో దొంగిలించారు అని భయపడిపోయి పరిగెత్తుకుంటా ఈ వార్త చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళింది? శిష్యుల దగ్గరకు వెళ్ళింది. చూడండి 2వ వచనం. ఆమె పరిగెత్తుకొని, అండర్లైన్ చేయండి ఆ మాట, పరుగెత్తి అనే మాట. మొదటి మాట పెందలకడ 1వ వచనంలో, 2వ వచనంలో 2వ మాట ఏంటి? పరిగెత్తుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. పేతురు దగ్గరికి వెళ్ళింది. ఆ మిగతా వాళ్ళు చెప్తుంది, అయ్యా ప్రభువుని సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, రండి మీరు ఆయన ఎక్కడుంచారో చూద్దాం రండని చెప్తే 2 శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరంటే పేతురు, యోహాను. ఎవరెవరు వచ్చారు? పేతురు, యోహాను. యోహాను తన గురించి రాస్తూ ఏం రాశాడో చూడండి. 3వ వచనం, 2వ వచనం. పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు, అండర్లైన్ చేయండి. యోహాను తను రాసిన సువార్తలో తన గురించి చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్గా తన పేరు రాయలేదు. ఏం రాశాడంటే యేసు ప్రేమించిన శిష్యుడు, మరొక చోట యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని రాశాడు. కనుక ఎవరెవరు పరిగెత్తుకుంటూ వచ్చారు సమాధి దగ్గరికి? పేతురు మరియు యోహాను. యోహాను చిన్నవాడు, వయసులో కుర్రవాడు అనుకుంటా. పేతురు కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరు రన్నింగ్ మొదలుపెట్టారు పొద్దున్నే. ఎవరెవరు? పేతురు, యోహాను పరిగెత్తుకుంటూ వస్తే అందరికంటే 2లో ముందు యోహాను వచ్చాడు. యోహాను గబగబా వచ్చి అక్కడ చూస్తే రాయి నిజంగానే పొర్లించి ఉంది. కానీ సమాధి లోపలికి వెళ్ళడానికి భయపడ్డాడు యోహాను. పేతురు అయితే లోపలికి వెళ్ళి చూశాడు. లోపలికి వెళ్తే దృశ్యం ఎలా ఉందో చూడండి. 7వ వచనం. నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండుట చూచెను. యూదులు శరీరాన్ని సమాధి చేసేటప్పుడు ముఖాన్ని రుమాలుతో కడతారట. లాజరు చనిపోయినప్పుడు కూడా ముఖమంతా ఒక టవల్తో కట్టేశారు, ముఖం కనబడకుండా. యేసుప్రభు వారి ముఖాన్ని కూడా ఒక రుమాలుతో కట్టేశారు. యేసుప్రభు వారు కట్టుకున్నటువంటి ఆ వస్త్రాలు అలాగే ఉండిపోయాయి, నారబట్టలు. ఈ తలగట్టిన రుమాలు ఉందే, ఇది కొంచెం ఎడంగా ఉందంట సమాధిలో. అది చక్కగా చుట్టూ పెట్టి ఉంది, ఇస్త్రీ చేసి పెట్టినట్టుంది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా దొంగలు గనక యేసు శరీరాన్ని దొంగిలిస్తే ఆ రుమాలుని అంత అందంగా చుట్టి పెట్టి ఉంచుతారా? చెప్పాలి అందరూ. ఒక ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, బట్టలన్నీ సర్ది బీరువాలో పెట్టిపోతారా? దొంగలు పడ్డ ఇంటికి ఎప్పుడన్నా పోయారా మీరు? ఆ దృశ్యం ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఆ బట్టలు ఇసిరేస్తారు ఎక్కడ పడితే అక్కడ, హడావిడిగా తీసి అటేసి ఇటేసి ఆడికి కావాల్సిన బంగారం ఎత్తుకొని పోతాడనమాట. కానీ ఇక్కడ దొంగతనం జరిగిందా జరగలేదా అంటానికి రుజువేంటి? జరగలేదా అంటానికి ఆయన తల రుమాలు ఏం చేస్తుండే అక్కడ చక్కగా చుట్టూ పెట్టి ఉన్నది. మరియం ఏమనుకుందంటే, మగ్దలేన మరియ, దొంగతనం చేస్తుంటారు యేసుప్రభు శరీరాన్ని ఎవరో. ఆ రోజుల్లో సమాధి దొంగలు ఉండేవారు కొంతమంది, వాళ్ళు శరీరాన్ని దొంగిలించేటువంటి వారు. అందుకని ఏమికి అలాంటి అనుమానం వచ్చింది. కానీ పేతురు చూసేసరికి అది పక్కన ఉందన్నమాట. తర్వాత యోహాను కూడా వెళ్ళి చూశాడు. యోహాను నమ్మాడు. ఏమి నమ్మాడంటే యేసు లేచాడని కాదు నమ్మింది, యేసు శరీరం అక్కడ లేదు అని నమ్మాడు. 9వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనం వారు ఇంకా గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళి పోయారు. ఇంకా మనం ఏం చేస్తాం? యేసుప్రభు వారి శరీరం అయితే ఇక్కడ లేదు. దొంగతనం జరిగిందా అంటే చూస్తుంటే మాత్రం దొంగతనం జరిగినట్టు లేదు. మరి ఆయన ఏమైపోయాడు? మనకెందుకులే, ముందు మన ప్రాణాలు మనం కాపాడుకుందామని వీళ్ళు గబగబా వెళ్ళిపోయి తలుపులు వేసుకొని తలుపు గడబెట్టుకొని ఆ ఇంట్లో గడగడ వణుక్కుంటా కూర్చున్నారు. ఆ 2 శిష్యులు వెళ్ళిపోయారు. చూడండి 11వ వచనం. అయితే మరియా, అంటే శిష్యులైతే వెళ్ళిపోయారు కానీ మరియమ్మ మాత్రం సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. మరి ఏం చేస్తుంది? ఇది 3వ పాయింట్ రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటి? షీ కేమ్, ఆమె పెందలకడే వచ్చింది. రెండోది ఏంటి? షీ ర్యాన్, ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ వార్తని వాళ్ళకి తెలియజేసింది. మూడోది ఏంటంటే షీ క్రైడ్, ఆమె ఎలుగెత్తి ఏడ్చింది.
సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది, పెద్దగా రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. చూడండి 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూడగానే అక్కడ 2 మనుషులు కనబడ్డారు, దేవదూతలు. యేసుప్రభు వారి తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చొని ఉన్నారు. అక్కడ శరీరం లేదు, బట్టలు ఉన్నాయి అంతే. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఆమెని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగారు. ఎవరిని? మగ్దలేనే మరియని. అప్పుడు ఆ మంది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయన్ని ఎక్కడుంచారో నాకు తెలియదయ్యా అని ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఒక్కసారి ఇట్లా వెనక్కి తిరిగింది. వెనక ఏదో అలికిడైనట్టుంది, ఎవరో వచ్చినట్టు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, హల్లెలూయా. అయితే మరియా అనుకుంటుంది ఆయన ప్రభు కాదు, తోటమాలి అనుకుందంట. ఏమనుకుంది ఆమె? తోటమాలి. ఆయన ఒక తోటమాలి అనుకొని ఆయన్ని అడుగుతుంది. ఆయన అంటున్నాడు, ప్రభు 15వ వచనం, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? దేవదూతలు ఒక ప్రశ్న అడిగితే ప్రభు 2 ప్రశ్నలు అడిగాడు. దేవదూతలు ఏమడిగారు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. ప్రభు ఏమడిగాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? జాక్ పూనన్ గారి భార్య అని పూనన్ ఆమె ఈ టైటిల్తో ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం పేరు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే ఆమె కలవరంతో ఉంది, భయంతో ఉంది, తన ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో ఎత్తుకెళ్లారని ఆందోళనతో ఉంది. 2 శిష్యుల్ని పిలిచింది కానీ వాళ్ళేమీ ఈమెకి సహాయం చేయలేదు. వాళ్ళేం పట్టినట్టుగా చూశారు, వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, అంతే. ఏం చేయలే వాళ్ళు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే దేవదూతలు ఆమెను ఆదరించారు. సాక్షాత్తు ప్రభువే ఇప్పుడు ఆమెను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు? ప్రభు యొక్క శరీరాన్ని ఆమె చూసింది కానీ గుర్తుపట్టలేకపోయింది. ఆయన్ని తోటమాల అనుకుంటుంది. 15వ వచనం 3వ లైన్. తోటమాల అనుకొని అంటుంది, అయ్యా నీవు గనక ఆయన్ని మోసుకొని పోతే ఆయన్ని ఎక్కడుంచావో నాతో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని పోవుదును. ఎంత ప్రేమ ఉందండి మగ్దలేనే మరియకి. అయ్యా నువ్వేమన్నా ఎత్తుకెళ్ళావా ప్రభు శరీరాన్ని? ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, నేను ఆయన్ని మోసుకొని వెళ్తానయ్యా అంటాను. ఇది మగ్దలేనే మరియ యొక్క భక్తికి, ఆమె డివోషన్కి ఇది గొప్ప సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఆమె ఎంతగా ప్రేమించిందో మీరు ఆలోచన చేయండి. ఇంత ప్రేమకు కారణం ఏంటి? ఏం లేదా? ప్రభువు ఆమెకి గొప్ప విడుదల ఇచ్చాడు. 7 దయ్యముల నుంచి తనను విడిపించినందుకు అంత కృతజ్ఞత ఆమెకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడు, ఎంతో విడుదల ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, పాపాల నుంచి విడిపించాడు. మరి మనకుందా అంత ప్రేమ ప్రభువు మీద? ప్రభువుని అంతగా మనం ప్రేమిస్తున్నామా? ప్రభువుని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు సన్నిధిని వస్తావు. లోకాన్ని ప్రేమిస్తే ప్రభువు సన్నిధి నిర్లక్ష్యం చేసి డబ్బు కోసమో, ధనం కోసమో, ఇంకో దానికోసమో వెళ్ళిపోతావు. చాలా విచారం ఏంటంటే చాలామంది ప్రభు దినాన ప్రభువుని ఆరాధించడానికి రాకుండా ఏ ఫంక్షన్లకో, ఏ పనులకో, ఏ సంపాదనకో వెళ్ళిపోతున్నారు. చెప్పండి, ఇది ప్రేమేనా? ఇది కృతజ్ఞతేనా? మరియను చూసి మనం నేర్చుకోవాలి. మరియకి ప్రభు పట్ల ఎంత ప్రేమ, ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. అప్పుడు ప్రభువు ఆమెను పిలిచాడు. అప్పుడు గుర్తుపట్టింది. ఏమన్నాడో చూడండి, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఏమన్నాడు? మరియా అని పిలవగానే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టి బోధకుడా, రబ్బూని అని పిలిచిందంట. రబ్బూని అంటే నా బోధకుడా అని పిలిచింది. అంటే ప్రభు స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. ప్రభువు చెప్పాడు, కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయని. ఇక్కడ కాపరి ఎవరు? ప్రభువు. గొర్రె ఎవరు? మగ్దలేనా మరి. కాపరి స్వరాన్ని గుర్తుపట్టింది. బోధకుడా నువ్వా అని ఆయన కాళ్ళ మీద పడబోయింది.
ఆయన పాదాల మీద పడిపోతే ప్రభు అన్నాడు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటా. నువ్వు వెళ్ళి నా శిష్యులకు నువ్వు వెళ్ళి చెప్పు, కలవరపడుతున్న నా శిష్యుల యొద్దకు వెళ్ళి చెప్పు, నేను పరలోకానికి ఎక్కిపోతున్నానని చెప్పని ఆమెకి ఒక బాధ్యతని అప్పగించాడు. ప్రియులరా, వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? 18వ వచనం చూడండి. మగ్దలైన మరియా వచ్చి ఆ శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, నేను ప్రభువుని చూశాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడని శిష్యులకు సంతోషంగా తెలియజేసింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ 18 వచనాల్లో 4 పనులు ఆమె చేసింది. ఎన్ని పనులు చేసింది? 1, ఆమె షీ కేమ్ అట్ ద ఎర్లీ మార్నింగ్, పెందలకడనే సమాధి దగ్గరకు వచ్చింది. రాసుకున్నారా ఆ మాట? 2వది, షీ ర్యాన్, ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళి శిష్యులకు తెలియజేసింది. ఏం వార్త చెప్పింది? మర్చిపోయారా? ప్రభువు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు. 3వది, షీ క్రైడ్, ఆమె పెద్దగా ఏడ్చింది సమాధి దగ్గర. 3వదిగా షీ టెస్టిఫైడ్, ఆమె శిష్యులకు సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇచ్చింది? నేను ప్రభువుని చూశాను, ప్రభు ఈ సంగతులు చెప్పాడని గబగబా వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? నమ్మారు అనుకున్నారా? నమ్మలా. ఏమొక పిచ్చి పట్టినట్టుంది. చచ్చిపోయిన ఆయన తిరిగి లేవటం ఏంటి? లోకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో లోకా సువార్తికుడు ఈ మాట చెప్పాడు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. మరియ అయితే చెప్పింది కానీ ఎవరు నమ్మలేదు. ఆమె చూసింది, అనుభవించింది ప్రభు యొక్క ప్రేమను, ప్రభువుని కళ్ళారా చూసింది. ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్పింది. విలియం మెక్డొనాల్డ్ అనే బైబిల్ వ్యాఖ్యానకర్త ఏమన్నాడో తెలుసా? విధేయత గల మరియ అపోస్తలులకే అపోస్తరాలయ్యింది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులకే ఏమైంది? అపోస్తరాలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అప్పగించినటువంటి పని విజయవంతంగా మరియ ముగించింది. సరే, వాళ్ళు నమ్మారా నమ్మలేదా, హేళన చేశారా, తర్వాత సంగతి. మనము కూడా అంతే. ప్రభు మన అందరికీ ఒక పని అప్పగించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నువ్వు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే, ప్రభు గురించి సువార్త చెప్తే నిన్ను పిచ్చిదానిలాగా చూస్తారు అందరూ, నిన్ను హేళన చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు. వాళ్ళు నమ్మాలనే గ్యారెంటీ ఏమీ లేదు. నీ పని మాత్రం నువ్వు సక్సెస్ఫుల్గా చేస్తే నువ్వు గెలిచినట్లే. ప్రభు దృష్టిలో నువ్వు నమ్మకస్తురాలువే, నమ్మకస్తుడివే. చాలామంది స్త్రీలు అనుకుంటారు, నా వల్ల ఏమైంది, నేనేం చెప్తానని. ఏమే స్త్రీయే, ఎవరో మగ్దలేన మరియ. అయినప్పటికీ ఆమె ప్రభువుని మొట్టమొదటిసారి చూసింది. ఆమె ప్రభువు శిష్యులకు కూడా ప్రత్యక్షం కాల. ఆమె ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఒక స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. మగ్దలేన మరియకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు ఒక పని అప్పగించాడు. ఆమె వెళ్ళి చెప్పింది. ప్రియమైన సోదరి సోదరులారా, మగ్దలేన మరియ ద్వారా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మరియ వలె ప్రభువుని, ప్రభు సన్నిధిని ప్రేమించే వారమై ఉండాలి. ఆ మాట రాసుకోండి. మరియ వలె ఎవరిని? ప్రభువుని, ప్రభు సన్నిధిని ప్రేమించే వారమై ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ప్రభు మగ్దలేన మరియకే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పొద్దున్నే ఆమె వచ్చింది కనుక. మిగతా స్త్రీలందరూ ముసుగేసుకొని నిద్రపోతున్నారేమో గొరకబెట్టి. ఏమి కూడా ముసుగేసుకొని నిద్రపోతూ ఉంటే ఆమెకు ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో వాళ్ళకే ప్రభు ప్రత్యక్షం అవుతాడు. రెవల్యూషన్ ఎవరికి వస్తుంది? వెదకుడి మీకు దొరుకును. అమ్మా, ఎవరిని వెతుకుచున్నావు అన్నాడు ఆమె. అంటే ఆమె వెతుకుతుంది ఎవరిని? ప్రభువుని వెతుకుతూ ఉంటే వెంటనే దొరికాడు ఆయన. వెదకుడి మీకు దొరుకును. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలు మనం పొందుకోవాలి, ప్రభు ఇచ్చే ఆదరణ మనం పొందుకోవాలి. ఆమె పెందలకడే లేచింది, ఇంకా చీకటి ఉండగానే ప్రభువుని ఎదుర్కొన్నది. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. చెప్పండి, రెండోది ఏంటి? ఎవరికి ప్రత్యక్షత? 10 మంది శిష్యులకు ప్రత్యక్షత. చూడండి, 10 మంది శిష్యుల ప్రత్యక్షత 19వ వచనం నుండి 25వ వచనం వరకు, 19 నుండి 25 వరకు.
ఇక్కడ కూడా ప్రభువు 4 పనులు చేశాడు. ఇందాకేమో మరియ చేసిన 4 పనులు చెప్పా. ఇప్పుడు శిష్యులు చేసిన పని కాదు, ప్రభువు చేసిన 4 పనులు నోట్ చేసుకోండి. నెంబర్ 1, హీ కేమ్ టు దెమ్. ఆయన ప్రేమతో వారి యొద్దకు వచ్చాడు. ప్రేమతో వారి యొద్దకు వచ్చాడు. టైం చూడండి ఎంత అయిందో. 26వ వచనం, 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున. అదేమో ఉదయకాలం జరిగింది, ఇదేమో సాయంకాలం. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇలాంటి ఇంట్లో తలుపేసుకొని గడిపెట్టారు. పోలీసులు వస్తారేమో, మమ్మల్ని పట్టుకెళ్ళిపోతారేమో అనే భయం వాళ్ళకి. ఇంకో భయం ఏంటో చెప్పనా, ఎప్పుడైతే యేసు దేహం అక్కడ లేదో వెంటనే శాస్త్రులు పరిసయ్యులు ఒక పుకారు పుట్టించారు. యేసు ప్రభు శరీరాన్ని శిష్యులే ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టి మా యేసు లేచాడని ప్రచారం చేస్తున్నారని అప్పటికప్పుడే ఒక పుకారు లేపారు. అంటే వీళ్ళ మీద ఒక కొత్త కేసు ఫైల్ అవుతుంది. ఏమిటా కేసు? యేసు శరీరాన్ని దొంగిలించారని. దీంతో ఇంకా భయం ఎక్కువైపోయి తలుపులు బిర్రగా బిగించుకొని భయపడతా వణికిపోతూ ఉన్నారు శిష్యులు. ఆ సాయంకాలం ఆ భయపడుతున్నటువంటి శిష్యుల మధ్యలోకి ప్రభు ప్రేమతో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా హీ బ్లెస్డ్ దెమ్. వారిని ఆశీర్వదించాడు. ఇది ఇంకా చాలా గొప్ప సంగతి. భయపడుతున్న వారి మధ్యలోకి వచ్చి ఏం చేశాడు? వాళ్ళని ఆశీర్వదించాడు, వారికి ధైర్యం ఇచ్చాడు. నిజానికి టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు ఏమంటాడో తెలుసా? తనను అరెస్ట్ చేయగానే వీళ్ళందరూ పారిపోయారు. అర్థమైందా? తను అరెస్ట్ చేయగానే అందరూ ఏమైపోయారు? పారిపోయారు. అదే మనమైతే ఏమంటాం? నేను కష్టంలో ఉంటే నన్ను విడిచిపెట్టి మీరందరూ పారిపోయారా అని చీవాట్లు పెడతాం. ప్రభువు చీవాట్లు పెట్టలేదు. నాకు మీరు అన్యాయం చేశారని అనలేదు, నాకు మీరు ద్రోహం చేశారని అనలేదు. టామ్ హేల్ ఏమన్నాడో చెప్తాను, చదువుతాను, వినండి. తనను వదిలిపెట్టి వెళ్ళిపోయారని వారిని గద్దించలేదు, చీవాట్లు పెట్టలేదు. వారిని తన సహోదరులుగా మన్నన చేశాడు, వారిని ఆశీర్వదించాడు. చూడండి 19వ వచనంలో ఎలా ఆశీర్వదించాడు. యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. 21వ వచనంలో మళ్ళీ చెప్పాడు, యేసు మరలా మీకు సమాధానము కలుగు. నిజానికి వాళ్ళని తిట్టాలి, వాళ్ళ మీద కోప్పడాలి, వాళ్ళు చేసిన అన్యాయానికి, ద్రోహానికి. ఎవరన్నా ఉన్నారా ప్రభు దగ్గర? అందరూ పారిపోయారు. ప్రభు వారిని గద్దించడానికి బదులుగా, చీవాట్లు పెట్టడానికి బదులుగా ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. ఎంత ప్రేమగల దేవుడండి. మనం కూడా ఎన్నిసార్లు తప్పిపోయామో దేవుని దగ్గర నుంచి, దేవునిలో నుంచి ఎన్నిసార్లు మనం దూరం అయిపోయామో, అయినా ప్రభు మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. మనం విడిచిపెట్టినా ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది ప్రభు యొక్క ప్రేమ. వాళ్ళ దగ్గరకు వచ్చి తన చేతులు చూపించాడు. ఇదిగో చేతులు. వాళ్ళు అమ్మో దయ్యం వచ్చిందని భయపడుతున్నారు. వాళ్ళు దయ్యమేమో భూతం అనుకుంటే ప్రభు చెప్తున్నాడు, భూతానికి మీరు అనుకున్నట్టు కాళ్ళు చేతులు ఉండవు, అది ఆత్మ, దురాత్మ. ఇదిగో చేతులు చూడండి, ఇదిగో నా ప్రక్కలో బల్లెంతో పొడిచిన ప్లేస్ ఇదిగో చూడండి, ఇదిగో నా గాయం చూడండి అని తన చేతులు ప్రక్క చూపించాడు. కనుక 2 పనులు. ఒకటి, ప్రేమతో వారి యొద్దకు వచ్చాడు. రెండవది, వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మూడవదిగా హీ కమిషన్ దెమ్. వారికి ఒక పని అప్పగించాడు. వారికి ఒక పని అప్పగించాడు. ఆ శిష్యులతో అంటున్నాడు ప్రభు వాళ్ళకు ఒక పని అప్పగించాడు. 21వ వచనం, మీకు మరలా సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. అండర్లైన్ చేయండి. తండ్రి ఏ విధంగా నన్ను పంపాడో నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నా. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు. 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. ఈ మాట రోమన్ క్యాథలిక్ సహోదరులు తప్పుగా అర్థం చేసుకున్నారు.
వారు ఏమంటారంటే పాపాలు క్షమించే అధికారము రోమన్ క్యాథలిక్ సంఘానికి ఉన్నది, పోప్ చేతిలో ఉన్నది అనుకుంటారు. కానీ పాపాలు క్షమించే అధికారము ఒక్క ప్రభువారికే ఉన్నది. మరి ఏంటి ఇక్కడ వాక్యం ఎలా ఉంది? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిత్తురో వారి పాపాలు నిలిచి ఉంటాయి. నిజానికి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మనము సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే పాపం విషయమై పశ్చాత్తాపడతారో అప్పుడు వాళ్ళకి చెబుతాం, మీ పాపాన్ని మీరు ఒప్పుకున్నారు కనుక మీ పాపాలను ప్రభువు క్షమిస్తాడు అని చెప్పే అధికారం ఉంది, కానీ క్షమించే అధికారం మాత్రం మనకి లేదు. అది ఎవరికి ఉంది? ప్రభువుకే ఉంది. ఎవరైతే పాపాలని ఒప్పుకోకుండా ప్రభువును తిరస్కరిస్తారో వాళ్ళకేం చెప్పాలి? మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు కనుక మీ పాప క్షమాపణ మీకు లేదు అని చెప్పే అధికారం కూడా మనకి ఉన్నది. మీ పాపాలు క్షమించబడినవి అని చెప్పే అధికారం మాత్రమే ఉంది, కానీ క్షమించే అధికారం మాత్రం మనకి లేదు. క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. కొంతమంది బోధకులు పాపాలు క్షమించే అధికారం మాకుంది అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళకి మన పాపాలు చెప్తే, ఓకే నీ పాపాలు క్షమించాను పో అంటారు. అర్థమైందా? మనం వెళ్ళి వాళ్ళ చెవిలో పాపాలు చెప్తే మీ పాపాలు క్షమించాను పొండి అంటారు. కొంతమంది అయితే దాంతో వ్యాపారం కూడా చేస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తే మీ పాపాలు ఏం చేస్తాము? క్షమిస్తామంటారు. పాపాలు క్షమించే అధికారం కేవలం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకే ఉంది. ఏ మానవుడికి అధికారం లేదు. ఒకవేళ ఏ మానవుడికైనా అధికారం ఉందని నువ్వు నమ్మావో నీతో వాళ్ళు వ్యాపారం చేస్తారు, నువ్వేమో మోసపోతావు. అర్థమైందా? చివరిగా హీ ఎనేబుల్డ్ దెమ్, 4వదిగా వారికి సామర్థ్యం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక పని అప్పగించాడు, ఆ పని చేయడానికి తగిన సామర్థ్యం కూడా ఇచ్చాడు. చూడండి 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అనగా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వాళ్ళకి ప్రసాదించాడు. ఆ శక్తితో వారు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. వినండి, నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు ఒక పని మనకు అప్పగిస్తే ఆ పని చేయడానికి శక్తి కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఆది కాండములో తండ్రి ఊదాడు, అప్పుడు నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఊదాడు, జీవాత్మ ఊపిరి విడుము అనగానే ఆ లెక్కలేనన్ని శవాలు ఏమైనాయి? సైన్యం, గొప్ప సైన్యముగా మారిపోయాయి. ఇక్కడ ప్రభువారు ఊదాడు. యోహాను సువార్త 20:22లో పరిశుద్ధాత్మను పొందుడి అని శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ప్రసాదించాడు. ఆ తర్వాత పెంతెకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ వరాలను కూడా వాళ్ళకి ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు 4 పనులు చేశాడు. ఏమేంటి చెప్పండి? మొట్టమొదటి హీ కేమ్ విత్ లవ్, ప్రేమతో వారి యొద్దకు వచ్చాడు. 2 హీ బ్లెస్డ్ దెమ్, వారిని ఆశీర్వదించాడు. 3 మర్చిపోయారా? ఒక పని వాళ్ళకి అప్పగించాడు. హీ కమిషన్ దెమ్. 4వది హీ ఎనేబుల్డ్ దెమ్, వారికి ఆ పని చేయడానికి సామర్థ్యం కూడా ఇచ్చాడు. దేవుడు నిన్ను ఒక పని నిమిత్తం పిలిస్తే తప్పకుండా ఆ పని చేసే సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. చెప్పండి, పాపాలు క్షమించే అధికారం పాస్టర్ గారికి ఉందా లేదా? ఉందా? ఎవరో ఉందే అంటున్నారు. ఉంది అంటే నువ్వు మోసపోయినట్టేగా. ఆయన నీతో వ్యాపారం చేస్తాడు, పాప క్షమాపణ అమ్ముకుంటాడు అన్నమాట. మార్టిన్ లూథర్ గారు ఈ ఉజ్జీవం సంస్కరణ చేయకముందు పాప పరిహార పత్రాలు అమ్మేవాళ్ళు. నువ్వేమైనా పాపం చేసావా, నీ పాప క్షమాపణ కొరకు ఒక పత్రం రాసిస్తా, తీసుకో. దొంగతనం చేసావా, ఓకే దా 50,000 కట్టు అని ఒక పత్రం ఇచ్చేస్తారు. 50,000 కడితే అమ్మయ్య నా పాపం క్షమించాడు దేవుడు అని కూడా వెళ్ళిపోతాడు అనమాట. వ్యభిచారం చేసావా అంటే ₹1,00,000 ఇటీ, దీని రేట్ ఎక్కువ అంటాం. అంటే పాప క్షమాపణని ఆనాటి పోపులు ఏం చేశారు? ప్రజలకి అమ్ముకున్నారు. వాళ్ళకి ఆధారం ఏంటంటే ఈ వాక్యం.
ఈ వాక్యాన్ని తమ స్వార్థం కొరకు ఉపయోగించుకున్నారు. నిజానికి సత్యం ఏంటంటే పాపాలు క్షమించే అధికారం ఒక ప్రభువుకు తప్ప ఎవరికీ లేదు లేదు లేదు. చివరిగా మూడవది ఎవరో ప్రత్యక్షమయ్యాడు? తోమాకి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, తోమా గురించి 26వ వచనం నుండి ఎక్కడ దాకా 31 వరకు. ఆ 10 మంది ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు బాగా సంతోషించారు, ఆనందించారు. వాళ్ళ భయమంతా పోయింది. తోమా రాగానే చెప్పారు, తోమా తోమా తోమా, నువ్వు భలే మిస్ అయిపోయావయ్యా. ఏం మిస్ అయ్యాను నేను? ఏం మిస్ అయ్యేది ఏంది? ప్రభువు మా మధ్యలోకి వచ్చాడు, మేము కళ్ళారా చూసాము ఆయన్ని. ఏడకపోయా నువ్వు అసలు? అని పని మీద బయటికి వెళ్ళానయ్యా. నీవు ఎప్పుడు అంతే, ఎట్లా మిస్ అయిపోయావో చూడు. తోమా అంటున్నాడు, ప్రభువు మీకు కనపడ్డా? నేను నమ్మను, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. నేను నమ్మను అన్నాడు. అప్పుడు ప్రభువు తోమాని ప్రేమించి తోమా కొరకు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. చూడండి 26వ వచనం. 8 రోజులైన తరువాత, అంటే వచ్చే ఆదివారం, ఈరోజు ఆదివారం కదా, ఈ వారం రోజులు తోమాకి ప్రభు టైం ఇచ్చాడు. నమ్ముతాడేమోనని వారం రోజులు వాదిస్తానే ఉన్నాడు, కానీ ప్రభువు లేచాడని మాత్రం నమ్మల. 8 రోజులైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అంతేగాని తోమాని కూడా తిట్ల. ఏమయ్యా తోమా, ఎందుకెంత అనుమానం అని అన్నాడా? వచ్చి మళ్ళీ వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, ఈ గాయములో నీ చెయ్యి ఉంచు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ప్రియమైన సోదరి సోదరులారా, తోమా గురించి 3 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా కేవలం పేరు మాత్రమే రాశారు. తోమా గురించి వాళ్ళు ఇంకేమీ రాయల. తోమా గురించి వివరంగా రాసిన వాడు యోహాను ఒక్కడే. ఏమేమి రాశాడో చెప్పనా తోమా గురించి? యేసు ప్రభు యెరూషలేము వెళ్దామంటే శిష్యులు భయపడుతున్నారు. ఏంటి ప్రభు, నిన్ను చంపుతారంట, ఎట్లా వెళ్తాం? తోమా అంటాడు, లేదు ఆయనతో చావడానికైనా మనం వెళ్దాం రండి అంటాడు. అంత ప్రేమ కలిగిన వాడు తోమా. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఒకసారి అంటే, నువ్వు ఏ మార్గాన వెళ్తున్నావో చెప్పు అంటాడు తోమా. అప్పుడు నేనే మార్గం, సత్యం, జీవం అంటాడు. ఆ తోమా యొక్క అనుమానాన్ని ప్రభు ఎలా నివృత్తి చేశాడో కూడా యోహాను చాలా క్లియర్గా తన సువార్తలో రాశాడు. వెంటనే తోమా గాయాల్లో వేలు పెట్టి చూశాడు అనుకుంటున్నారా మీరు? లేదు. ఏమన్నాడో చూడండి 28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడో తెలుసా? నా దేవా అని పిలిచిన వాడు తోమా ఒక్కడే. మొట్టమొదట ప్రభువుని పిలిచింది. అందరూ యేసుని ప్రభువుగా అంగీకరించారు శిష్యులు, ఇంకా మెస్సయ్యగా అంగీకరించారు, కానీ దేవుడిగా అంగీకరించలా. తోమా ఒక్కడే మొట్టమొదట యేసుని దేవుడిగా అంగీకరించాడు. జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు ఏమంటాడంటే, పునరుద్ధానాన్ని మొదట అనుమానించిన వాడు తోమా, యేసు దేవుడని మొదట నమ్మినవాడు కూడా తోమానే అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన గొప్ప మాట 29వ వచనం, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారందరూ ధన్యులు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, తోమా ఇంత అనుమానం రావడానికి కారణం ఏంటి? ఆ రోజు ఆ శిష్యుల మధ్య తోమా కూడా ఉంటే ఇంత అనుమానం వచ్చేదా? నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, సహవాసాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఆదివారం పోకపోతే ఏమైందిలే, వచ్చే ఆదివారం పోదాంలే అనుకుంటాం మనం. తోమా కూడా అలా అనుకున్నాడేమో. ఈ పూట పోకపోతే ఏమైంది, వచ్చే వారం పోదామని అనుకున్నామేమో. ఒక్కరోజు సహవాసాన్ని కనుక మిస్ అయితే దేవుణ్ణే మనం మిస్ అవుతాం అనే భయం నీకుందా? లేదు, మనకు లేదు. అందుకే తరచుగా మనం సహవాసాన్ని ఏం చేస్తుంటాం? పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. మనం ఈరోజు పోకపోతే ఏం కాదులే, వచ్చే వారం పోదాం. ప్రతి వారం పోవాలని ఏమన్నా ఉందా ఏందంటారు కొంతమంది. లోకస్తులు అంటారు, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
25వ వచనంలో రాయబడింది, మీరు సమాజముగా కూడుట మానవద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు చెప్పి నేను ముగిస్తా. మొదటి పాఠం, మరియ వలె ప్రభువుని ప్రేమించే వారమై ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మరియ వలె ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రభు పట్ల కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ప్రభు పట్ల భక్తి కలిగిన వారమా ఉండాలి. రెండవది, ఏ ఆదివారం కూడా సహవాసాన్ని మిస్ కాకూడదు. ఏ ఆదివారం కూడా దేవుని బిడ్డల సహవాసాన్ని మనం మిస్ చేయకూడదు. సంఘ కార్యక్రమాలను మిస్ చేయకూడదు. మధ్యలో ఏం పోతాంలే ఈరోజు, పోకపోతే ఏమైంది, నిర్లక్ష్యం చేయకూడదు. అది మనకు నిర్లక్ష్యం బాగా ఎక్కువ. బహు కొద్ది మంది వస్తూ ఉంటారు. మూడవదిగా, ప్రభు మనకు అప్పగించిన పని సువార్త ప్రకటన. ప్రభు మనకు అప్పగించిన పని ఏంటి? సువార్త ప్రకటన. ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆ పని మనం ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, వీలైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి మీ హృదయంలో. మగ్దలేన మరియ ఎంతగా ప్రభువుని ప్రేమించింది, 7 దయ్యముల నుంచి తనని విడుదల ఇచ్చాడని ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగింది. సమాధి దగ్గర నుంచి శిష్యులు వెళ్ళిపోయినా వెళ్ళిపోలేదు, పెద్దగా ఏడుస్తూ ఉంది. ప్రార్థన చేయండి. అయ్యా, మగ్దలేన మరియ లాంటి కృతజ్ఞత హృదయం నాకు దయచేయి, నిన్ను ప్రేమించే హృదయం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు ఆమె వెళ్ళి చెప్పింది. ఆమెను హేళన చేశారు, పిచ్చిదానివని నువ్వు అన్నారు. అయినా ఆమె భయపడలేదు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి నాకు సహాయం చేయి. తోమాలాగా నువ్వు కూడా అనుమానిస్తున్నావా? ప్రభు పునరుద్ధానాన్ని, ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నువ్వు తిరిగి లేచిన దేవుడు అని నిజంగా నేను నమ్మడానికి నాకు సహాయం చేయి. ఎక్కడ తోమా లాంటి అనుమానం నాకు లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఒక్కరోజు సహవాసానికి మిస్ అవ్వడం వల్ల ఎంత కోల్పోయాడు, ఎంత నష్టపోయాడు తోమా. ఆదివారాలు నిర్లక్ష్యం చేస్తున్నావా? బుధవారాలు నిర్లక్ష్యం చేస్తున్నావా? స్త్రీల కూడికలు, సంఘ విజ్ఞాపన శనివారాలు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా, సహవాసానికి దూరంగా ఉండకుండా నాకు సహాయం చేయి. రెగ్యులర్గా దేవా నీ సన్నిధికి నన్ను నడిపించు ప్రభువా, నీ సన్నిధి పట్ల ఆసక్తి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు. మగ్దలేన మరియకి ఎలా ప్రత్యక్షమయ్యావో, 10 మంది శిష్యులకు ఎలా ప్రత్యక్షమయ్యావో, తోమాకి ప్రత్యేకంగా ఎలా ప్రత్యక్షమయ్యావో, నువ్వు ఎంత ప్రేమించావు నాయన తోమాని. ఆ తోమాని మా భారతదేశాన్ని తీసుకొని వచ్చావు, మా దేశానికి సువార్తను అందించావు, నీకు వందనాలు. మాకు కూడా సువార్తను అందించావు, నీకు వందనాలు నాయన. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు సంధించండి. మరియ వలె నీ పట్ల కృతజ్ఞత కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. వేకువనే నీ సన్నిధిని వెదికేవారుగా ఉండటానికి కృప చూపండి తండ్రి. నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవారిగా ఉండటానికి సహాయం చేయండి. నీ పునరుద్ధానాన్ని ఎక్కడా అనుమానించకుండా ప్రభువా, దేవా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులన్నావు. అలాంటి ధన్యత మా అందరికీ మీరు దయచేయండి. అనేకులకు మీ రక్షణ సువార్తను అందించే సాధనాలుగా మమ్మల్ని చేయండి. మాలో ఎవ్వరు కూడా సంఘ కార్యక్రమాలకు కానీ, ఆదివారం ఆరాధనగా కానీ దేవ నిర్లక్ష్యంగా ఉండకుండా రెగ్యులర్గా సహవాసంలో కూడుకునే కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదలనిమ్మని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.